జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే ఇలాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక సస్సదియ్యదు గుడెక్కువ నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నంబర్ 1. ఈ రోజు మనం ఉన్నాం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలో. హాయ్ జూనియర్స్, బాగున్నారా? హాయ్ సీనియర్స్. నీ కింద ఏమైనా వైబ్రేషన్స్ అలా వస్తున్నాయి కదా? మా భీమవరం అంటే అలాగే ఉంటది వైబ్రేషన్స్. ఆ భీమవరంలో సీనియర్స్ వల్లే వస్తున్నాయి. అది మొత్తానికి సీనియర్స్ పరిస్థితి అలా ఉందన్నమాట. అవును. సో మీ దెబ్బకి భూమి కూడా కంపిస్తుంది అనమాట, అంతేనా? అవును, అంత ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి ఇక్కడ కదా సీనియర్స్? అలా అనుకోవట్లేదు మేము, మీరు ఓకండి ఓకేనా? భూమి ఊగుతుందంట, కదలకుండా కూర్చోండి, అర్థమైందా? మీ వాళ్ళు మా వాళ్ళని చూస్తుంటే వైబ్రేషన్స్ గుండెల్లో నుంచి వస్తుంది నాకు. జబ్బులు ఉన్న వాళ్ళకి అలానే వస్తుంది కదా సీనియర్స్? ప్రేమ అంటారా దాన్ని, వైబ్రేషన్స్. ఓకే, ఏదేమైనా కానీ మా జూనియర్స్ డాన్స్ చేస్తే ఒక రేంజ్ ఉంటదని టాక్ మాత్రమే, మాల్ అసలు డాన్స్ ఇరగొట్టేశారు కదా సీనియర్స్? ఇరగొట్టేశారా? ఏ సంవత్సరంలో? సో అలా అలా మీరు డప్పు కొట్టుకుంటే సరిపోదు, ఇక్కడికి వచ్చి పెర్ఫామ్ చేయాలి, ఓకేనా? మా వాళ్ళు ఆల్రెడీ వస్తారు. అసలు రెడీగా ఉన్నారో లేదో అడుగు. మా వాళ్ళని చూడవసరం లేదు, చూడు ఎంత అందంగా ఎంత రెడీగా ఉన్నారు. అలా చూడాలని కూడా అనుకోవట్లేదు మీ వాళ్ళని అసలు. చూడకో, అమ్మాయిలు సైడ్ కొడుతుందంటే తేడా అనుకుంటారు. జూనియర్స్ అందరు ఇలానే ఉంటారు, కానీ మా సీనియర్స్ సిన్సియర్ అసలు. పట్టుకుంటూ వదిలిపెట్టరా? అమ్మో వాళ్ళు ఇంకా చాలా చెప్పానా? నీలో ఉన్న ఫీలింగ్స్ అన్ని బయటకు అలా చెప్పేకు, వేరే వాళ్ళ విషయం. చూద్దాం మన ఫీలింగ్స్ అని ఇంకా కొద్దిగా బయట చెప్దాం. ఇప్పుడైతే మా జూనియర్స్ డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్.
జూనియర్స్ ఏంది అది ఏంది జూనియర్స్ ఏంది? మా వాళ్ళు ఎప్పుడు తోపులే, అది చెప్పవసరం లేదు ఎవరికి కూడా. మా వాళ్ళైతే డాన్స్ ఎప్పుడు కూడా సూపర్ గా చేస్తారు. ఏదో యావరేజ్ గా చేశారబ్బా, మాకైతే అస్సలు నచ్చలేదు కదా సీనియర్స్. ఈ డాన్స్ మీకు చూడగానే హిట్ అనిపించదు, చూసిన తర్వాత ఫీల్ తో మీరు సూపర్ హిట్ చేస్తారు కదా. ఆలోపు అందరం అయిపోయి ప్యాకప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాం కదా సీనియర్స్. అవసరం లేదు, స్కోర్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చేస్తారు ఆటోమేటిక్ గా. అంత సీన్ లేదు. ఇప్పుడు మా సీనియర్స్ వస్తారు డాన్స్ చేయడానికి, వెంటనే మీరు అరుపులు కేకలు పెట్టకపోతే నా పేరు లాస్యానే కదా. పారిపోతారండి కాయకలు పెట్టేసి. అంటే అంత ఉత్సాహంతో ఎనర్జీతో అరుస్తారు అని చెప్పి. చూద్దాం. సో రెడీగా ఉన్నారా సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్. మస్తు మజా పెంచే మస్తు మందు నేను, నీ ఎనర్జీకి పోరి స్పీడ్ ఇస్తాను. అందుకే నేను మీకోసం వచ్చాను, ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి. సీనియర్స్, ఇప్పుడు మన సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సీనియర్స్? అర్థమైందా? అది అంత భయపడ్డారంట వాళ్ళు. నేను అసలు నీకు తెలుసా, ఇద్దరు వచ్చారు, ఇద్దరు చాలు మీ వాళ్ళందరినీ అలా ఓడించడానికి. ముగ్గురే వచ్చా, 30 మంది రాలేదు, కంగారు పడుకో. అయినా మేము మీకంటే తక్కువ వచ్చి అదరగొట్టేసాం కదా సీనియర్స్. అందులోనూ పింక్ డ్రెస్ వేసుకొని పింకీ పింకీ లాగా వచ్చేసాం. అవును, పింక్ డ్రెస్ వేసుకొని అంత పిచ్చి పిచ్చిగా చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. మీ వాళ్ళ డాన్స్ కంటే, మీ వాళ్ళ అరాచకం కంటే మా సీనియర్స్ డాన్స్ చాలా బాగుంది కదా సీనియర్స్. కంపారిజన్ మాతో చేసుకోకండి అమ్మా, చిన్నపిల్లలతో చేసుకోండి, అర్థమైందా? మా వాళ్ళు ఎప్పుడు తోపులే. ముసలితో కంపారిజన్ ఏంటి కదా సీనియర్స్. సీనియర్స్ అంటుంది, ముసలి అంటుంది. చూడు చందమామలు చూసావా, ఇంత చీకట్లో కూడా ఎంతమంది చందమామలు కనిపిస్తున్నారు. అందులో మచ్చవు నువ్వే కదా. అర్థం వాళ్ళు చందమానప్పుడు నేను మచ్చవడంలో తప్పే ఉంది కదా. ఈమెంటి తెలుసా, చుక్కల్లో తోక చుక్క మాట. తోక చుక్క ఎంత ఫేమస్ తెలుసా, అది పడినప్పుడు కోరికలు కోరుకుంటే అన్ని నిజాలు అవుతాయి. అంత ఫేమస్, అంత గ్రేట్ అసలు తోక చుక్క అంటే కదా. ఎవరన్నా రాలిపోయే ముందు కోరుకున్నప్పుడు కోరికలు నెరవేరుతాయంట, అదే సింబల్. అయినా నీతో తొక్కలో డిస్కషన్ నాకు అనవసరము. ఇప్పుడు మా అందమైన బాములు హ్యాండ్సమ్ అబ్బాయిలు వస్తారు. ఎక్కడికి? ర్యాంప్ వాక్ చేయడానికి. సో ర్యాంప్ వాక్ మనం చేద్దాం ఫస్ట్. వాళ్ళు క్లారిటీ లేదు ఎలాగో, అంత సీనే లేదు. ర్యాంప్ వాక్ మా సీనియర్స్ వస్తారు ఫస్ట్. రెడీనా సీనియర్స్? లెట్స్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. సో ర్యాంప్ వాక్ చేయడానికి మా సీనియర్స్ రెడీగా ఉన్నారు. స్టార్ట్ మ్యూజిక్. ಕಳ್ಳ ಕಳ್ಳ ಮಂದಿರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ ವಯ್ಯಾರಲ್ಲ ಅಮ್ಮ ಕುಟ್ಟಿ ರವೆ ನಟ್ಟಿಂట్లో ಕುಡಿ ಕಾಲೆಟ್ಟಿ ಕಳ್ಳ 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 ಮಂದಿರ ಕಟ್ಟಿ ಕಳ್ಳಕ್ಕೆ ಮುಂದಲ್ಲ ನಲ್ಲ ಕಾಟು ಕೆಟ್ಟಿ ಒಲೆ ಒಲೆ
కౌగిలి పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నువ్వు రమ్మన్నాక నేడా తింటానా నా ఒంటికి నలుగే పెట్టి ఇప్పుడు అర్థమైందా సీనియర్స్ ర్యాంప్ వాక్ ఎలా ఉంటుందో? అర్థమైంది, ఇది ర్యాంప్ వాక్ అయితే కాదని ఖచ్చితంగా. మీరు రోడ్ రోలర్ వాక్ చేస్తారా? మేము చేసిన తర్వాత చెప్పబ్బా, మా వాళ్ళందరూ హంసలు. మా వాళ్ళు ఆల్రెడీ నెమలులని ప్రూవ్ చేసేసుకున్నారు. మా వాళ్ళు నీతో అద్భుతం అనిపిస్తారు. కంగారు పడుకో. జూనియర్స్ రెడీ కదా? స్టార్ట్ మ్యూజిక్. అద్భుతం అంటే ఇదే, సూపర్. అరాచకం అంటే అది కదా సీనియర్స్. అయినా ఎవరు ఎంత చక్కగా చేశారో తెలియాలంటే ఫస్ట్ స్కోర్స్ చూడాలి. స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, ఎంత చక్కగా వాళ్ళు మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్. సీనియర్స్ మా జూనియర్స్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే లైక్స్ ఎన్ని? సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నాయంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ఎన్ని? సో భీమవరంలో సరైన వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏమైనా అంచనా ఉందా నీకు? ఎంతమంది ఉంటారు? అదిగో మా బాయ్స్ జూనియర్స్ ఎంతమంది ఉంటే అంతమంది ఉంటారు. అదే అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. మా సీనియర్ బాయ్స్ అందరూ సరైన వాళ్ళే. ఈ రోజు స్టూడెంట్ నంబర్ 1 లో సరైనోడు గేమ్ ఆడే సరైన బాయ్స్ సీనియర్సే ఉన్నారు. ఆ మాటకు వస్తే మా వాళ్ళు ఇంకా దోపులు. జూనియర్స్ రెడీ కదా? గేమ్ కి వచ్చారంటే మా వాళ్ళు అవతలకి బ్యాండ్ అయిపోద్ది, డౌటే లేదు. అర్థమైందా? అంతే మరి, బ్యాండ్ మేళం బ్యాచ్ అలానే ఉంటారు. మా వాళ్ళు వస్తే గెలుపే, ఇంకా వేరేదేం లేదు కదా సీనియర్స్? వేరేది ఏమీ ఉండదు. మా వాళ్ళు వచ్చారంటే అవతలకి మోత మోగిపోద్ది కదా జూనియర్స్? డప్పు కొట్టుకునే బ్యాచ్ కి మోతే అదే అవతల వాళ్ళకి మోగుతుంది. లెట్స్ స్టార్ట్ సరైనోడు. సరైనోడులో ఇప్పుడు మనం ఆడబోతున్నాం జల్లిపట్టు. సో జల్లిపట్టు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. జల్లిపట్టు గేమ్ ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి స్టార్ట్ చేసేద్దామా సీనియర్స్? స్టార్ట్ చేసేద్దామా జూనియర్స్? ఓకే, మరి జల్లిపట్టు గేమ్ ఎలా ఆడాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నాం కదా. ఒక టబ్ లో ఫుల్ గా బాల్స్ ఉన్నాయి అండ్ ఎంప్టీ టబ్ ఉంది. అక్కడ చూస్తే ఒక ఫ్లాగ్ కనిపిస్తుంది. సీనియర్స్ నుండి 3 మెంబర్స్ అండ్ జూనియర్స్ నుండి కూడా 3 మెంబర్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ పొజిషన్స్ లో కూర్చోవాలన్నమాట. అంటే ఒకరి తర్వాత ఒకరు, అంటే ఒకరి వెనకాల ఒకరు కూర్చోవాలి. అండ్ వాళ్ళు కూర్చున్న తర్వాత వాళ్ళ కాళ్ళు ఇలా లాక్ చేయాలన్నమాట. సో ఫర్ సపోజ్ ఎలా కూర్చోవాలంటే ఫస్ట్ నువ్వు కూర్చోకని చెప్తా.
సో ఇలా కూర్చున్నారు కదా, కూర్చున్న తర్వాత ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ బాల్స్ ని వీళ్ళ కాళ్ళ మధ్యలో పెడతాం. 1, 2 and 3 టైం స్టార్ట్ అయిన తర్వాత ఇలా పాకుంటూ వీళ్ళు అక్కడ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, ఫ్లాగ్ చుట్టూ యూ టర్న్ చేసుకుంటూ వచ్చి ఈ ఎంటీ టబ్ కనిపిస్తుంది కదా, ఈ ఎంటీ టబ్ లో మీ 3 బాల్స్ వేయాలి. ఒకవేళ మీరు వెళ్తున్నప్పుడు మీ బాల్స్ కనుక పడిపోతే అవి కౌంట్ లోకి రావు, మళ్ళీ వచ్చి మళ్ళీ తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇలా ఒక్కొక్క టీమ్ కి 2 minutes టైం ఉంటుంది. 2 minutes టైంలో ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ని ఈ ఎంటీ టబ్ లో ఫిల్ చేస్తుందో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? ఓకేనా సీనియర్స్? ఓకే, మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 and go. సీనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు లెక్క కొడుతురు మన బట్టలు కొట్టేరు పెద్ద పులి లెక్క కొడుతురు మన బట్టలు కొట్టేరు. అరే పొద్దుగాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పులిలు లెక్క కొడుతురు మన బట్టలు కొట్టేరు పెద్ద పులి లెక్క కొడుతురు మన బట్టలు కొట్టేరు. ఓకే 3, 2, 1 టైం అప్. జల్లిపట్టు గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందాం. మరి స్కోర్స్ చూసేద్దామా సీనియర్స్? స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ ప్లీజ్. స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ ఎవరంటే మన జూనియర్స్. అంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది ఎవరంటే మా సీనియర్స్. ఎవరు మొత్తానికి సరైన వాళ్ళు, మా వాళ్ళు తోపులు జీలం అన్నావు కదా, ఏంటి? అవును, ఇప్పటికే అదే చెప్తున్నా. మా సీనియర్స్ భీమవరంలో నిజమైన సరైన వాళ్ళు. గేమ్ విన్ అవ్వకపోయినా వాళ్ళు ఎప్పుడు సరైన వాళ్ళే. అవును, సరైన వాళ్ళు చక్కగా ఉన్నారు కానీ పంపించాలని వాళ్ళ ఏమీ కదని అర్థమైపోయింది. జూనియర్ సూపర్, థ్యాంక్ యూ. సీనియర్స్ మీరు కూడా మంచి కాంపిటీషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా సరైన గేమ్ అయితే బీభత్సంగా ఆడేశారు మా వాళ్ళు. అండ్ నెక్స్ట్ ఏంటి? మీకు లేనిది మాకున్నది. ఏంటది? నిజాలు, నిజాయితీ, డేర్నెస్. ఆహా, నిజాయితీ, డేర్నెస్ వీళ్ళు చాలా చాలా ఉన్నాయని చెప్తున్నారు. కానీ అన్ని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుండి. మరి అన్ని ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు మీరు, మాకు ఆల్రెడీ ఉన్నాయి కదా సీనియర్స్. ఉన్నాయని మీరు అనుకుంటే సరిపోదు, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తేల్చేస్తాం కదా జూనియర్.
ఎవరిలో నిజాయితీ ఉందో ఎవరిలో డేరుందో తేల్చేద్దామా జూనియర్స్? మన సత్తా చూపిద్దామా సీనియర్స్? సో లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. ఓకే, మరి టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఆడేద్దామా సీనియర్స్? ఆడేద్దామా జూనియర్స్? ఓకే, ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? అమృత. సీనియర్ అమృతకి ట్రూత్ వచ్చింది, మరి ట్రూత్ చెప్పడం రెడీనా? రెడీ. ఓకే, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు చేసిన పెద్ద సాహసం ఏంటి? మొన్న మా ఫ్రెండ్ హైదరాబాద్ కి ఫ్లైట్ లో వెళ్తుంటే ఆగమంటే ఆగలేదు. నాకు చాలా కోపం వచ్చి 2 ఏగుల మీద వెళ్ళి కలిసేసి వచ్చేసాను. ఎక్కడ కలిసు? హైదరాబాద్ లో కలిసావా? ఫ్లైట్ మీద. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఇప్పుడు కూడా వెళ్ళిపోయేలా ఉన్నావు ఏగల మీద మళ్ళీ ఎక్కడ దొక్కునికి. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళేం చెప్తారో చూద్దాం. ఓకే ప్రణవ్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు చేసిన పెద్ద సాహసం ఏంటి? నేను చేసిన సాహసం ఎవ్వరు చేయలేరు. ఏ అంత పెద్ద ఏం చేసావు? రోజు నేను మంటల్లో నిద్రపోతాను. చలేస్తుందండి. కొత్తగా నేను ఇల్లు కట్టాను, దాని పేరు మంటా నిలయం. సో నేను రోజు మంటలో నిద్రపోతాను. హాస్యం కామెడీ. పోనీ పెంట నెల అని పెట్టుకోలేదు, రోజు పెంటలో నిద్రపోవాల్సింది. జూనియర్స్ పెంట నిలయం పెట్టుకుంటారు, మా సీనియర్స్ మంట నిలయం పెట్టుకుంటారు. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారో చూద్దాం. ఓకే వైష్ణవి, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు చేసిన పెద్ద సాహసం ఏంటి? మా ఊర్లో వర్షం పడలేదని చెప్పేసి వెళ్ళి వానదేవుడితో గొడవ పెట్టుకొని వచ్చాను. సూర్యుడు చంద్రుడు కూడా గొడవ పెట్టుకున్నారని వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి టైమింగ్స్ పెట్టారనమాట, మార్నింగ్ ఈవినింగ్ అని. అయినా ఇప్పటికైనా అర్థమైనా మా సీనియర్స్ వల్లే సన్ మళ్ళీ చెప్పు. సీనియర్స్ వల్లే సన్ మూన్ డే లైట్ అనే ఉన్నాయి. అంతేలే, గొప్ప పనులు చేస్తే పిచ్చోళ్ళు అలానే అంటారు, కానీ మీరు చాలా బాగా చెప్పారు సీనియర్స్. ఓకే సీనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? లక్ష్మి మల్లిక. సో జూనియర్ లక్ష్మి మల్లికాకి ట్రూత్ వచ్చింది. సో నువ్వు ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు అప్పుగా ఏం తీసుకున్నావు? నేను అప్పుగా మా ఫ్రెండ్ దగ్గర నుండి 500 ఇడ్లీలు, 9.5 లీటర్ చట్నీ, మళ్ళీ పొటాటో చిప్స్ ప్యాకెట్స్, మళ్ళీ హాఫ్ బాటిల్ వాటర్ తీసుకున్నా. అంటే ఎన్ని తిన్న తర్వాత వాటర్ తాగాలి కదా, అందుకని. సో ఇవన్నీ నువ్వు తినేసావా? నేనే తినేసాను. అర్థమైంది. జూనియర్స్ ఆ మాత్రం తిండిపోతులు ఉండబోతే ఎట్లా? సో 500 ఇడ్లీలు తింటావు నువ్వు రోజు? తింటాను. ఎందుకు? స్ట్రెంత్ కోసం. ఓకే, స్ట్రెంత్ కోసం 500 ఇడ్లీలు తింటుందంట. ఇంకొకరిని పిలుద్దాము, వాళ్ళేం అప్పు చేశారో. లోకేశ్వర్, మరి ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు అప్పుగా ఏం తీసుకున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి ప్రేమ అప్పుగా తీసుకున్నా. ఏం అప్పుగా తీసుకున్నావు? ప్రేమ. నువ్వు ఇవ్వవా? అదే నేను ఇద్దాం అంటున్నా. ఓ డేస్ ఇస్తా అంటే కాదు, అసలు ఇచ్చే అంటుంది. మళ్ళీ పంచి. సో వీళ్ళు ప్రేమలు అప్పుగా తీసుకుంటారంట. మరి నేనైతే వినలేదు ఇలాంటివన్నీ. సో నెక్స్ట్ జూనియర్ ని పిలుద్దాం, ఆమె ఏం అప్పుగా తీసుకుంటుందో చూద్దాం. బ్లూ డ్రెస్ వచ్చాయమ్మా. సరే, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు అప్పుగా ఏం తీసుకున్నావు? మా ఫ్రెండ్ దగ్గర నుంచి లాస్ట్ మిడ్కి 2 క్వశ్చన్స్ ఆన్సర్స్ తీసుకున్నా. ఈసారి మిడ్లో ఇచ్చేస్తాలే. అవే క్వశ్చన్స్ వస్తాయని గ్యారంటీ ఏంటమ్మా? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఏదో ఒకటి పేపర్ నింపాలి కదక్క. సో ఇంకొకరిని పిలుద్దాము, వాళ్ళేం అప్పుగా తీసుకున్నారో. వైట్ షర్ట్ వచ్చాయమ్మా. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు అప్పుగా ఏం తీసుకున్నావు? నా గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి గాలప్పుగా తీసుకున్నాను. అది తిరిగిచ్చేసాను. ఎందుకంటే నాకు తీసుకున్నా ఉంచుకుంటా అలవాటు లేదు. గాలి తీసుకున్నావా? అయ్యో, ఏంటి
మునీర్ వీళ్ళ కితకితలు ఇంతేనా? వీళ్ళ ఆన్సర్స్ ఇంతేనా? ఏం ఆన్సర్స్? ఒక్కటన్నా బాగుందా అసలు? ఎలా? ఓకే మా వాళ్ళు నిజాలు చెప్పమంటావు, నిజాలు చెప్తేనేమో తట్టుకోలేవు, నువ్వు నీ చేస్తాయంట. కానీ జూనియర్ సూపర్. ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? వాసవి. ఓకే వాసవి, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు నీ పేరుని వాడుకోలేదు? మొన్న 1 year బ్యాక్ అయిన శ్రీ చైతన్య సమంత పెళ్లిని నేనే చేసుకోమని చెప్పాను. తర్వాత ఈ మధ్య జరిగిన రణ్వీర్ సింగ్ దీపికాని కూడా నేనే సెట్ చేశాను. వాళ్ళందరూ స్పెషల్ ఇన్విటేషన్ కోసం ఎంత ముద్దుగా ఉందో. 1 year బ్యాక్ అయిన నాగ చైతన్య సమంత మ్యారేజ్ నేనే చేసుకోమని చెప్పాను. ఇంక ఈ మధ్య అయిన రణ్వీర్ సింగ్ దీపికాని కూడా నేనే సెట్ చేశాను. వాళ్ళు పబ్లిసిటీ కోసం నా పేరు చెప్తానన్నారు. సో నేను నో చెప్పాను. నువ్వే సెట్ చేసావా నేను? నెక్స్ట్ ఎవరిది మరి? మీదే మా ఇంటి పక్కన రత్తాలు ఉంది, సెట్ చేయను. అదైతే కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకేనా? దాన్ని చూసాను నువ్వు చూసా కాబట్టి నీకు కరెక్ట్ గా ఈడో చూడరా. ఆ ఫిగర్ బాగుంటుందిలే. ఆల్రెడీ మేము వేరే సెటప్ లో ఉన్నాం, కంగారు పడకండి. ఓకే నెక్స్ట్ ఇంకొక సెలెక్ట్ చేద్దాం. ఓకే మనోజ్ కుమార్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు నీ పేరుని వాడుకోలేదు? రాజమౌళి నేను మంచి ఫ్రెండ్స్. రాజమౌళి గారు నా దగ్గరికి వచ్చి నెక్స్ట్ సినిమా పేరుకి నా పేరు పెట్టుకుంటాను అన్నారు. బాహుబలి అలా తీయమని చెప్పిందే నేను. అప్పుడే వద్దన్నాను, ఇప్పుడు ఎందుకు మళ్ళీ పెట్టుకుంటాను అంటున్నావు? మీరు ముగ్గురు కలిపి సినిమా తీస్తున్నారు కదా, మీ ముగ్గురు పేర్లో మొదటి అక్షరాన్ని RR అని పెట్టి సినిమా తీసుకోండి అని బ్లెస్సింగ్స్ ఇచ్చా. ఓకే నీ పేరేంటన్నా? సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. ఓకే హరీష్, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ లో నువ్వు నీ పేరు వాడుకోవట్లేదు? రోబో 2.0 షూటింగ్ కి బడ్జెట్ చాలలేదని శంకర్ టెన్షన్ పడ్డాడు. టెన్షన్ పడిపోయాడు. జోబిలో 200 కోట్లు తీసి ఇచ్చాను. ప్రొడ్యూసర్ గా నా పేరు పెడతానన్నారు. వద్దులే మన పేరు ఎందుకు అనేసి వద్దనేసి. అవును మొత్తం 500 అయింది, నువ్వు 200 ఇచ్చావు కదా, అందుకని వేసి ఉన్నాడు. చాలా విశాలమైన మనసు మాట. సో 200 కోట్లు అంత పొగడకు మా వాళ్ళని, మేము సింప్లిసిటీ కోరుకునే వాళ్ళం. అంతొద్దు, అసలు వద్దు మీకు, అంతొద్దు కాదు అస్సలు లేదు మీకు ఛాన్స్. వీడు 200 కోట్లు అని చెప్తున్నాడు, మాకు చాలా డౌట్ వచ్చింది. 200 కోట్లనే సినిమా సగం అయింది. మిగతా సగం వేరే దుక్కున అప్ చేశాడా? ఫస్ట్ హాఫ్ మా వల్లే అయింది, సెకండ్ హాఫ్ ఇంకేదో. అవును, ఎన్ని రోజులు బ్యాక్ నీ వల్ల అయిందండి. నువ్వెంత దానం చేసినావేటి? నేను ఎంతో కొంత చేసినానేటి. ఇప్పుడు నీకేంటి ప్రాబ్లం చెప్పేటి? ప్రాబ్లమ్స్ మాకేమంటే 200 నేను ఇచ్చాను, మిగతాదంతా ఇచ్చింది. నేను అలా చెప్పుకోను కాబట్టి చెప్పలేదు. నువ్వు చెప్పినా ఇంకా వరుసగా ఉండేది, నీటితో తిరగడం కూడా మానేద్దాం నేను మొత్తానికి. ఇంకా పదా మనం పోదాం, పోదాం ఈ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. సో సీనియర్స్ మన టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం? మన్మిత. ఓకే జూనియర్ మన్మిత, మరి డేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. మన్మిత, ఇప్పుడు నీకు ఒక డైలాగ్ వినిపిస్తాము, ఆ డైలాగ్ విను, తర్వాత ఏం చేయాలో చెప్తా. డైలాగ్ ప్లీజ్. సో కొంచెం డైలాగ్ లెంతీగా ఉందని నీకు కొంచెం సింపుల్ చేశాను. సో ఈ ప్లకార్డ్ మీద రాసి ఉంటుంది, అది చూసి చదవాలి. ఒకవేళ నువ్వు చూసి కూడా తప్పులు చదివితే మా సీనియర్ సుస్మిత వచ్చి ఫోమ్ బ్యాట్ తీసుకొని నిన్ను కొడుతుంది. సుస్మిత కమాన్. స్టార్ట్ డైలాగ్. విన్నాను మాత విన్నాను, ఇచ్చిన మాట తప్పుటియే కాక తుచ్చ కౌరవుల పొత్తు కొలుపుకుని జగచ్చేరిత పరక్రమంతులైన మా జనకులనే తొలనాడి నేరుగా యాదవులు ఎంత మదము ఎంత కావరము ఎంత పొగరు అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టకట్టి నీ నేలమట్టం చేయగల నా మహిమ ఎలా. విన్నాను మాత విన్నాను, ఇచ్చిన మాట తప్పుటయే కాక తుచ్చ గౌరవులు పొత్తు కొలుపుకుని జగచ్చేరిత పరక్రమంతులైన మా జనకులనే తొలనాడి నేరుగా యాదవులు ఎంత మదము ఎంత కావరము ఎంత పొగరు అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవులు యాదవుల కట్టకట్టి నీ నేలమట్టము చేయగల నీ మహిమ ఎలా.
ఓకే సీనియర్స్, ఎంత మదము, ఎంత కండకారము, ఎంత పొగరు, ఇంత క్లిష్టమైన డైలాగ్ ఇస్తారా? మా జూనియర్ చూడు ఎలా చెప్పిందో, ఎంత ఈజీగా చెప్పిందో చూడు. సూపర్. చూసి ఎవడన్నా చెప్తాడా? నేను అనాలి అది. చూసి ఎవరైనా చెప్తారు, సరేనా? అవునా? సరే చదువు చూడేది. సరే ఏంటి? ఒకవేళ తప్పు చదవాలి నువ్వు. ఓకే సీనియర్స్ మీద పగబట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వద్దులే, నేను ఉన్నానుగా చాలు. విన్నాను మాత విన్నాను, ఇచ్చిన మాట తప్పిటే కాక తుచ్చ కౌరవులు పొత్తు కొలుపు కొరకు జగచ్చరిత పరాక్రమవంతులైన మా జనకులనే తీలనాబానారుగా యాదములు ఎంత మదము, ఎంత ఖండకావరము, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారము ఆచరించి కౌరవులు యాదవులు కట్టి మట్టి నేల మట్టము చేయగల నా మహిమ ఏలా ఏలా. ఏంటో ఎలా ఎలకపిల్ల మొత్తం ఎడదీసు కట్టే చదువు. విన్నాను మాత విన్నాను, ఇచ్చిన మాట తప్పిటయే కాక తుచ్చ కౌరవులు పొత్తు కొలుపు కొరకు జగచ్చరిత పరాక్రమవంతులైన మా జనకులనే యాదములు ఎంత మదము, ఎంత కావరము, ఎంత పొగరు, అంతకంత ప్రతీకారము ఆచరించి కౌరవులు యాదవులు కట్టి కట్టి నేల మట్టము చేయగల నా మహిమ వేలా. మొత్తానికి మా జూనియర్స్ అయితే డేర్ ఎర తీశారు, మామూలుగా చేయలేదు. వీళ్ళని కొట్టే అవకాశం కూడా వచ్చింది కాబట్టి మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం జూనియర్స్. అయినా వీళ్ళతో పాటు మేము కూడా డేర్ చేసాము, మేము కూడా గ్రేటే కదా సీనియర్స్. ఓకే జూనియర్స్, ఇప్పుడు మన టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? మనోజ్ కుమార్. ఓకే మనోజ్ కుమార్, డేర్ చేయడం రెడీనా? ఎస్. ఓకే, డేర్ చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి. మరి మీకు ఓకేనా అని అడుగుతున్నా. ఓకే అండి. ఓకేనా? చేయగలవా? చేయగలను. మీ సీనియర్స్ లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకో, కాకపోతే మీరు ఒక పిరమిడ్ ని ఫామ్ చేయాలి ఇక్కడ. ఎస్, ఐ కెన్ డు. మరి ఇంకెవరున్నారు? మై టీమ్ మెంబర్స్. టీమ్ మెంబర్స్ నా? మరి పిలువాలని. మొత్తాన్ని నువ్వు పిలిస్తే 5 మెంబర్స్ వచ్చారు. మరి చేయగలవా? మా సీనియర్స్ తలుచుకుంటే ఏదైనా చేయగలం. చేసిన తర్వాత మాట్లాడండి. ఇది గో. చంకి ఎంగి బొత్తాలకి చేతికి బండు మల్లెలు తొట్టి చార్మినారు అత్తరు కొట్టి వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో, వచ్చేసినాము రోహో, మేము వచ్చేసినాము రోహో. సోడా బుడ్డి కిసిన నొక్కి సారా బుడ్డి సంకన బుక్కి గండి మెషమ తల్లికి మొక్కి బోరా బండ. సో మీరు పిరమిడ్ ఫామ్ చేస్తే సరిపోదు, ఏం చేయాలంటే చిన్న ట్విస్ట్ కూడా ఉంది. అదేంటంటే ఇక్కడ వాటర్ బెలూన్స్ ఉన్నాయి కదా, ఈ వాటర్ బెలూన్స్ ని పైకి త్రో చేస్తాను. సో మీరు క్యాచ్ పట్టుకోవాలి. ఓకేనా? అత్తర కొట్టే పాటే కట్టి తుర్రు మన్నా బుర్రు పిట్టల పట్టేస్తాము రో. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. జై. చూసావా మునీర్, నువ్వు ఎలాంటి డేర్ ఇచ్చినా ఆల్ చేసేసారు. అది మా సీనియర్స్ అంటే. మ్యూజిక్ ప్లీజ్. అందరి దగ్గరికి నేనే వస్తా, అందరి పోతా. ముద్దు పెట్టవే జిగలు రానే, అన్నైనా కొట్టవే జిగలు రానే. ఆ సీనియర్స్ టర్న్ వచ్చింది. ఎవరిని సెలెక్ట్ చేసుకుందాం సీనియర్స్? మహిమ. ఓకే జూనియర్ మహిమ, నువ్వు చేయాల్సిన డేర్ ఏంటంటే, సో నువ్వు ఏదైనా డేరింగ్ గా చేయాలి, బలంగా. ఏం చేస్తావు? బాగా తింటావా? కానీ ఇప్పుడు నేను చెప్పే డేర్ చెయ్యి. రోలర్ ని లాగాలి. లాగలవా? లాగలను. ఓకే, ప్రాపర్టీ ప్లీజ్. సో మహిమ రెడీగా ఉన్నావు డేర్ చేయడానికి? స్టార్ట్. భళి 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 రా భళి సాహోరే బాహుబలి. భళి 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 రా భళి సాహోరే బాహుబలి. జయ హారతిని కే పట్టాలి పట్టాలి. జయ పట్టాలి గగనాలే ఛత్రం పట్టాలి. సముద్ర
మా జూనియర్ మహిమ డేర్ ఎలా చేసింది? అండ్ మా జూనియర్స్ అయితే టచ్ చేసి చూడని బేబచ్చంగా ఎంజాయ్ చేశారు కదా. మా సీనియర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు అండ్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ సీనియర్స్. సో ఓకే, ఇప్పుడైతే మరి ఇంకో గేమ్ రెడీ అవుతుంది. రెడీ అయిపోయింది కూడా. సో ఆల్రెడీ ఒక గేమ్ ఎప్పుడో ఓడిపోయినట్టున్నారు మీరు. ఎప్పుడో ఓడిపోలేదు, ఇంతకు ముందు ఓడిపోయారు కదా. ఇప్పుడు గెలుస్తాంగా. గెలడం కాదు, ముందు ఓడిపోయారు లేదా? గెలుస్తాం. ఓడిపోయారా లేదా? గెలుస్తాం. ఓడిపోయారు లేదా? ఇప్పుడు ఆడబోయే గేమ్ లో అది ముందే చెప్పేసుకుంటున్నారు. వీళ్ళకి పగటి కళ్ళు ఎక్కువైనాయి, ఫ్యూచర్ కళ్ళు కూడా బాగా ఎక్కువైంది. ఈ రాత్రి నిద్రపోండి. ఫస్ట్ మేము హ్యాపీగా నిద్రపోతాం, మీకే నిద్ర పట్టినా కూడా చేస్తాం. కంగారు పడకండి, ఓకేనా? అంత సీన్ లేదు. ఇప్పుడు పగటి కళలు ఎవరో తెలుస్తాయి, క్లియర్ గా తెలిసిపోద్ది. ఇదిగో ఈ అమ్మాయికి ముందే తెలుస్తుంది. ఇప్పుడు మా గీతలు దిగితే మీ తలరాత్రులన్నీ మారిపోతాయి. అంత సీన్ ఏం లేదు. సో గేమ్ తెలిసిందంటే తర్వాత మీ తలరాత్రులు కూడా మారిపోతాయి. ఫస్ట్ జాగ్రత్తగా తెలుసుకుని రండి. తెలుసుకోవడమే. సరే, మేము కూడా తెలుసుకోవడం రెడీ అయిపోయాం కదా. లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. గీతతో అంత ఈజీ కాదులో ఇప్పుడు మనం ఆడబోతున్నాం ఆటాడుకుందాం రా. సో ఆటాడుకుందాం రా గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. సో ఆటాడుకుందాం రా గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు కదా. సో ఈ 3 మెంబర్స్ లో ఇద్దరికి వాక్యూమ్ స్టిక్స్ ఇస్తాం అనమాట. సో ఆ వాక్యూమ్ స్టిక్స్ తీసుకుని వెళ్ళి, అంటే కళ్ళకందలు కూడా కట్టేస్తాం, మర్చిపోకండి మరి. సో ఆ కళ్ళకందలు కట్టేసుకుని వాక్యూమ్ స్టిక్స్ తీసుకుని వెళ్ళి ఆ ప్లేట్స్ ని కలెక్ట్ చేసి తీసుకుని రావాలి. అండ్ ఎవరైతే థర్డ్ పర్సన్ ఉంటారో ఆ థర్డ్ పర్సన్ ఇక్కడ నిలబడి ఉంటారు. సో వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడంతో పాటు ఆ తీసుకొచ్చిన ప్లేట్స్ ని ఒక ప్లేట్, తర్వాత గ్లాస్, తర్వాత ప్లేట్, తర్వాత గ్లాస్ అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఏ టీమ్ అయితే ఇలా 2 minutes టైంలో ఎక్కువ ప్లేట్స్ ని కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? ఓకే కదా. సో మా సీనియర్స్ అయితే ఆడడానికి రెడీగా ఉన్నారు. రెడీనా సీనియర్స్? పొజిషన్స్ ప్లీజ్. మా సీనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. డాడీని పడేసి ఒక్క ముడి వేసా, మమ్మీని ఇంప్రెస్ చేసి 2 ముడి వేసా, పిలువు అంటే 3వ ముడి వేసేస్తాను, కొట్టే ఉద్యోగం చేసేస్తాను. ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే. పడిపోయాడేమో నీ సోపుకి మా డాడీ, ఓకే అందేమో నీ హైపుకి మా మమ్మీ. అసలైన దాన్ని నేనున్నాను, వాళ్ళంతా ఈజీగానే పడిపోను. గురు ప్రేమ కోసమే అంటే ఐసు పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే. 3, 2, 1 టైమ్ అప్. ఓకే, మా జూనియర్స్ అయితే ఇక్కడ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్. 3, 2, 1 అండ్ గో. पूरी में दारू मिलाओ, गोली सोडा में बुलेट लगाओ. गुंडेलो सरिकोता रिंगो ले लो, आवाज मिला के एक साथ बोलो. పొద్దున్నే ఏందిరా పొంగల్ తినడం, పొంగల్ వచ్చింది ఎగిరేరా గాలి పడ్డం. తీగలపై కపడే డాలో, వీణా తీగలపై గిటార్ మారో మారో. మ్యాగీ నూడిల్స్ తో బిర్యానీ చెయ్యి, తక్కువైతే రేడియో మిర్చి వెయ్యి. 3, 2, 1 టైమ్ అప్. పొద్దున్నే ఏందిరా పొంగలి తినడం. ఓకే, ఆట ఆడుకుందాం రా గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూద్దామా జూనియర్స్?
స్కోర్స్ చూద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే, స్కోర్స్ చూసిన తర్వాత విన్నర్స్ ఎవరంటే మా జూనియర్. మా వాళ్ళు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు కదా సీనియర్స్. జూనియర్స్ థ్యాంక్ యూ. అండ్ గేమ్ అయితే మేమే గెలిచాము, కాకపోతే మీరు కూడా బాగా ఆడారని ఒప్పుకున్నాం మేము, ఎందుకంటే మీ పెర్ఫార్మెన్స్ మాకు కూడా కొద్దిగా నచ్చింది. ఓకేనా? చాలా నచ్చిందని చెప్పు. చాలా నచ్చడం కాదు, ఫైనల్ ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ ఎవరిది. సో టైటిల్ ఎవరిదో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ చూడాలి కదా. ఎస్, మరి ఫైనల్ స్కోర్స్ చూడాలంటే గెస్ట్ ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేద్దామా జూనియర్స్? ఇన్వైట్ చేద్దామా సీనియర్స్? సో విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం ప్రిన్సిపల్ ఆఫ్ SRKR ఇంజనీరింగ్ కాలేజ్ డాక్టర్ GPS వర్మ గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. సో ఫస్ట్ రౌండ్ లోనే డాన్స్ పర్ఫార్మెన్స్ తో ఇరగదీసింది మా సీనియర్స్. అండ్ నెక్స్ట్ ఎంత చక్కగా ఉన్న రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్ జూనియర్స్. అండ్ నెక్స్ట్ సరైనోడు విన్నర్స్ మా జూనియర్స్. నెక్స్ట్ విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి వచ్చేస్తున్నారు ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ SRKR ఇంజనీరింగ్ కాలేజ్ డాక్టర్ సత్యనారాయణ రాజు గారు. ప్లీజ్ వెల్కమ్ హిమ్. అండ్ నెక్స్ట్ టచ్ చేసి చూడు రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. అండ్ ఫైనల్ గా గీతతో అంత బిజీ కాదు విన్నర్స్ కూడా మా జూనియర్స్. ఫైనల్ గా SRKR ఇంజనీరింగ్ కాలేజ్ భీమవరంలో ఈ రోజు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ మా జూనియర్స్ దే. టైటిల్ విన్నర్స్ మీరైనా ఫస్ట్ రౌండ్ లోనే ఎనర్జెటిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరికి ఎనర్జీ పంపించింది ఎవరు? మా సీనియర్స్. ఏంటి ఎంత చక్కగా ఉన్న రౌండ్ విన్నర్స్ ఎవరు? సరైనోడు టచ్ చేసి చూడు. అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు. ఎనర్జీ మాత్రం ఇచ్చింది ఎవరు? ఇప్పటికే ఎనర్జీ తగ్గకుండా అరుస్తుంది ఎవరు? ఈస్ట్ ఆర్ వెస్ట్ సీనియర్స్ ఆర్ బెస్ట్. సో మీరు అలాగే అనుకోలే, కాకపోతే విన్నర్స్ మావాలి కాబట్టి ఆ రేంజ్ మెయింటైన్ చేయడంలో తప్పేం లేదు కదా జూనియర్స్. సో ఇది ఆడియన్స్ చూసారు కదా, అండ్ రేపు కూడా ఒక సూపర్ కాలేజ్ తో మీ ముందుకు వచ్చేస్తాం. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya. And this is Munir going to signing off for today. Bye bye. Bye.